ఈ సక్సెస్ రేట్ వచ్చేసరికి మాస్టర్ మైండ్స్లో నియర్లీ 2000 స్టూడెంట్స్ ఒక్కొక్క ఎగ్జామ్కి ఈ సిఏ కానీ సిఎంఏలో కానీ నియర్లీ 2000 స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి ఎవ్రీ 6 months ఒకసారి జరగడం వలన ప్రతి సంవత్సరం కూడా 4000 స్టూడెంట్స్ మాస్టర్ మైండ్స్ నుంచి ఈ సిఏ కానీ సిఎంఏ కానీ క్వాలిఫై అయ్యి బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి కాలేజీలో కూడా సిలబస్ అవ్వంగానే వాళ్ళని పంపించేయటము, హాలిడేస్ ఇవ్వటము, ఇంకా సిలబస్ని ఎగ్జామ్స్ దాకా ప్రొలాంగ్ చేసి నడిపించడం జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ మాస్టర్ మైండ్స్లో ఒక 2 months ముందే, కనీసం 2 months ముందే సిలబస్ని కంప్లీట్ చేసి ఎక్కువ అవర్స్ టీచ్ చేసి వాళ్ళకి ఎవ్రీడే ఒక 8 hours పైన 8 to 10 hours వాళ్ళకి టీచ్ చేసి ముందు సిలబస్ కంప్లీట్ చేసి ఆ మిగతా 2 monthsని ఎగ్జామ్కి ముందు 2 monthsని స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్ అని కండక్ట్ చేయటం వలన కూడా ఈ మాస్టర్ మైండ్స్కి మాకు రిజల్ట్ ఎక్కువ రావటం జరుగుతుంది. పిల్లలు ఎక్కువ మంది పాస్ అవ్వటం జరుగుతూ ఉంది. ఎందుకంటే చదవటం ఒకటే కాదు కదండి కావాల్సింది, పిల్లలకి ఎగ్జామ్ రాయగలిగే కెపాసిటీ, ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టీస్, ఇన్ టైంలో ఎగ్జామ్ కంప్లీట్ చేయటం, ఇవన్నీ కూడా పిల్లలకి ఈ 2 monthsలో కూడా నేర్పుతాము. ఈ అకాడమిక్ ప్రోగ్రామ్ అంతా కూడా అకాడమిక్ డైరెక్టర్ అయినటువంటి మట్టుపల్లి ప్రకాష్ గారు చూస్తారు. అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ అయినటువంటి మట్టుపల్లి మోహన్ గారు. అలానే ఇంటర్మీడియట్ కోర్సులకు వచ్చేసరికి మా రాధా మేడం గారు, సిఏలు వీళ్ళ ముగ్గురు. అలానే నాలం కృష్ణ గారు ఎంఈసి డైరెక్టరు. వీళ్ళిద్దరు కూడా ఎంఈసికి సంబంధించిన అకాడమిక్ ప్రోగ్రామ్స్ చూస్తుంటారు. రాధా మేడం గారు ఎంఈసి అకాడమిక్ డైరెక్టర్ అయితే కృష్ణ సారు ఎంఈసి అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్. వీళ్ళిద్దరూ ఎంఈసి వింగ్ని వాళ్ళిద్దరూ కూడా డీల్ చేస్తుంటారండి. ఈ లాస్ట్ 3 ఎగ్జామ్స్లో ఎవ్రీ 6 monthsకి జరిగే ఈ 3 ఎగ్జామ్స్, లాస్ట్ జరిగిన 3 ఎగ్జామ్స్లో కనీసం ఒక 5500 మంది క్వాలిఫై అయ్యారండి. సిఏ కానీ సిఎంఏ కానీ 2 క్వాలిఫై అయిన వాళ్ళు కానీ కనీసం 5500 మంది కంటే ఎక్కువే ఉంటారండి నెంబర్. సిఎంఏ ఇంటరు ఫైనల్లోనే 98 ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చినాయండి, ఇంక్లూడింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్స్. ఇప్పుడు మా దగ్గర మూడు రకాలైన కోచింగ్లు ఇస్తామండి. ఫిజికల్ క్లాసెస్ ఉన్నాయి, లైవ్ ఇంటరాక్టివ్ మోడ్ ఉంది, వీడియో ఆన్ డిమాండ్ అనే దాని ద్వారా కూడా మేము క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ మెటీరియల్స్ మీద ఎనార్మస్ రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఈ రీసెర్చ్ వింగ్లోనే చాలామంది మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ చాలా ఎక్కువ గంటలు పనిచేస్తూ ఉంటారు. ఎగ్జామ్ సెల్ అని ఉంటుంది, దీనికి సపరేట్ ఎగ్జామ్ సెల్ ఉంటుంది. దీనికి సపరేట్గా 200+ స్టాఫ్ పనిచేస్తుంటారు. ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం, వాళ్ళకి రిజల్ట్స్ ఇవ్వటం, దీనికోసం ఒక ఎగ్జామ్ సెల్లే 200 మెంబర్స్తో ఒక ఎగ్జామ్ సెల్లే ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్స్, ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ ఛానల్స్ పిల్లలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, వీటన్నిటికీ. ఇంకొక విశేషం ఏంటంటే, గొప్ప విశేషం ఏంటంటే 2020లో మాకు ఎట్ ఏ టైం ఒకేసారి చాలా ఆశ్చర్యకరం, మిగతా అందరికీ కూడా మాకు చాలా గర్వకారణం. 2020లో సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్, సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ రావడం జరిగింది. ఇంకా మరీ ముఖ్యంగా మాకు ఈ విజయవాడ బ్రాంచ్కి కారణం ఏంటంటే, సిఏ ఫైనల్లో ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ప్రణీత్ స్టూడెంటు ఇక్కడ జూనియర్ ఇంటర్ నుంచి మా విజయవాడ బ్రాంచ్ స్టూడెంట్ కావటం మాకు చాలా, మా మాస్టర్ మైండ్స్కి, మా విజయవాడ బ్రాంచ్కి కూడా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతాం. గత 50 సంవత్సరాలలో హిస్టరీలో మన సౌత్కి సంబంధించిన ఏ స్టూడెంట్కి కూడా నాకు తెలిసి సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ రాలేదు. ఈ ప్రణీత్ అనే వ్యక్తి మా విజయవాడకి సంబంధించిన, మా విజయవాడ బ్రాంచ్కి సంబంధించిన వ్యక్తి స్టూడెంట్ ఆ ర్యాంక్ సాధించడం మాకు ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతాం. ఇది చెరిగిపోని హిస్టరీ. ఇది మా మాస్టర్ మైండ్స్కి, అలాగే విజయవాడ బ్రాంచ్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోని నేను ఇప్పుడు ఇంతవరకు ప్రజెంట్ చేసిన వీడియోని చూసిన వాళ్ళందరికీ మరొకసారి మా విద్యార్థులకు, మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్కి, మా డైరెక్టర్స్ మట్టుపల్లి మోహన్ గారికి, మట్టుపల్లి ప్రకాష్ గారికి,
రాధా మేడం గారికి, కృష్ణ గారికి అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.